అయిన బాబు పరలోకపు తండ్రి, గడిచిన దినములు, వారములు, మాసములు, సంవత్సరాలు సైతం పాపని మనం కాపాడు ఈ నూతన దినము 4వ ఆదివారం పరిశుద్ధ పునరుద్ధాన దినంలో సజీవులుగా వచ్చారు. మేమందరము కూడా పాప శాపంలో పడి ఉన్నప్పుడు 103వ కీర్తనలు 12వ వచనం రాయబడిందిగా, పడమటికి తూర్పు ఎంత దూరమో అతిక్రమం అంత దూరం నుంచి సముద్రపు అగాధంలో పడవించి విడిపించి ఈ దినము నూతనమైనటువంటి దినములు మమ్మల్ని ప్రవేశపెట్టడానికి వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత కీర్తి ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రానయ్యున్న క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సీటెడ్. A warm welcome to this Love Start Telugu Dietary Church service. ఈ ఉదయకాల ఆరాధన గురించి ఉన్నదాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Greet you all in the matchless and matchless name of our Lord and Savior Jesus Christ. రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. మీరందరూ క్షేమంగా ఉన్నారని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీకు ఇంకేదైనా ప్రార్థన అవసరంగా ఉన్నట్టుగా మాకు తెలియజేయండి. మా అనుదిన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలు మీ అందరి కొరకు ప్రార్థిస్తాం. వాక్యంలోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక లేఖన భాగం మీ కొరకు. దేవుడు మన జీవితాల్లో అన్నిటికంటే మిన్న వాక్యమును మనకు బహుమానంగా ఇచ్చాడు. దేవుడు 234 దినములు 33 వారాలు కాపాడు ఈ దినం ప్రభు మనల్ని సజీవులుగా ఉంచినందుకు బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ చప్పట్లు కొడతాం. బిగ్గరగా 119వ కీర్తనలోని ఒక లేఖన భాగాన్ని మనము 1 లేక 2 చదివి వాక్యంలోనికి వెళ్దాం. మన జీవితంలో దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత. 119వ కీర్తన 72 మరియు 127 2 వాక్యం మనం చూద్దాం. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు 127వ వచనం. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు. సో అన్నీ పోయినప్పటికీ కూడా మనం ఈ దైవ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. ఈ దినం మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో యెహోషువ దేవుని యొక్క సేవకుడు, తను చనిపోయాడు. అక్కడ 2వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన చనిపోయిన తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలు వారు మరలా పాపములకు బానిసలైపోయి ఇతర దేవతలను కొలవడం ప్రారంభించారు. 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము 8వ వచనంలో ఇలా రాయబడినది. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లోగానున్న తిమ్నత్ సెరహులో జల్లదని ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి ఈరోజు అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, కానీ దైవ వాక్యము లేదు. అప్పుడు జరిగినటువంటిది ఏంటి అని అంటే 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని. ఇప్పటి తరం ఏంటంటే సెల్ ఫోన్ తరము. వాళ్ళకి తెలిసిందలో ఒకటి ఏంటంటే ఫోన్లో ఉన్నటువంటి రకరకాల యాప్స్. బైబిల్ దే డు నాట్ నో అబౌట్ ఎనీథింగ్. సో అప్పుడు 11వ వచనం మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా కళ్ళ ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి ఆ బయలు దేవతలను పూజించి తమ చుట్టూ జన్ల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము
వారు పాపంలో పడిపోయారు. మరి పాపాన్ని గురించి, పాపంలో నుంచి దేవుడు ఎలా విడిపిస్తాడు అని ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 323వ పాటలో, రాబోయ యేసునాథ మా రక్షణ మార్గం, 3వ కీర్తన 8వ వచనం, డెలివరెన్స్ బిలాంగ్స్ టు ద లార్డ్, మే హిస్ బ్లెస్సింగ్ బి అపాన్ హిస్ పీపుల్ అనే మాట రాయబడింది. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం పచ్చును గాక. సో వారు పాపంలో పడిపోయారు. మరలా దేవుడు వారిని విడిపించడానికి 12 మంది న్యాయాధిపతులను నియమించాడు. అందులో మనం చూడబోయే న్యాయాధిపతి, 2వ న్యాయాధిపతి యేహూదు అతని పేరు. 323వ పాట, రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము అనే పాట మనం పాట. రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథ, రావయ్య యేసునాథ మా రక్షణ మార్గము, నీ సేవ చేయమము చేపట్టుటకు రావయ్య యేసునాథ, అదులేకమేమో నీలముద్రులమయ్యుంటిమి, అదులేకమేమో నీలముద్రులమయ్యుంటిమి, మా కొద్ది గుర్తులని దిద్ది రక్షింపను రావయ్య యేసునాథ, మా కొద్ది గుర్తులని దిద్ది రక్షింపను రావయ్య యేసునాథ, బెడుగలోనో మమ్ము బెడువడక చేసి, బెడుగలోనో మమ్ము బెడువడక చేసి, మా ఖండములన్నీను ఖండించుటకు రావయ్య యేసునాథ, మా ఖండములన్నీ ఖండించుటకు రావయ్య యేసునాథ, మెరాలేని పాపము మాకు భారమైన మోపు, చెప్పండి, మెరాలేని పాపము మాకు భారమైన మోపు, నీవు దూరంబుగా చేసి ధరించుటకు రావయ్య
ఇశ్రాయేలు ప్రజలు నిస్సహాయ స్థితిలో దేవుని వైపు చూస్తూ ఉన్నారు. దీనికి ఒక టైటిల్ మనం పెట్టుకోవచ్చు. యాజ్ వీ హావ్ రెడ్ ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 3 వర్సెస్ 15 to 25 and we can add a title to this passage. God uses the unexpected. దేవుడు ఊహించని వాటిని కూడా అద్భుతంగా వాడుకుంటాడు. ఉదాహరణకి పెద్ద గేట్ ఉన్నది, లోపలికి వెళ్ళడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కానీ దాన్ని తాళం చేయలేదు. గేట్ చాలా ఎత్తుగా ఉన్నది, దాన్ని ఎవరు కూడా ఎక్కలేరు. తాళం చూస్తే చాలా లావుగా ఉన్నది, కానీ తాళం ఎంత పెద్దగా ఉన్నప్పటికీ దాని తాళం చేయి ఎత్తుండదండి, చిన్నగా ఉంటుంది. అలాగే దేవుడు వాడుకోవాలని అనుకున్నప్పుడు దానికి బలము, శక్తి, మజిల్ పవర్, డబ్బు, జ్ఞానము ఇవేవి కూడా అవసరం రా. మన న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను చూస్తాం. 1000 మందిని తీసుకొని వెళ్ళాలని అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి చూడండి, మొరపెట్టినప్పుడల్లా 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని. ఈరోజు ప్రజలు పాప బంధకాల్లో ఉంటూ ఉన్నారు. ఈ మొట్టమొదటి భాగంగా మనం గాడ్ హియర్స్ ద పీపుల్స్ క్రై అని చెప్పుకోవచ్చు. దేవుడు తన ప్రజల యొక్క మొర 3:9 మాత్రమే కాదు, 3:10 చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడు యెహూదను రక్షకుని వారి కొరకు యెహోవా. అతడు ఎలాంటి వాడట? ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోను కప్పము. ఎంతమంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఉన్నారు? Is there anybody? They use the left hand. Some people they use both hands. చాలా తక్కువ కదా. ఎడమ చేతిలో బలం ఎక్కువ ఉంటుందా, కుడి చేతిలో బలం ఎక్కువ ఉంటుందా? చెప్పండి. కానీ ఇక్కడ మీకు తెలియనటువంటి విషయాలు బైబిల్లో, వీరు 2 చేతులతో విల్లు, అంబులు, ఒడిశలలో రాళ్ళు 2 చేతులతో కొడతారట. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి తలాంతు. బిగ్గరగా చెప్పటువంటి ప్రభుత్వం ఏర్పడతారు. ఇక్కడ మోయాబు రాజు కప్పం కడుతూ ఉన్నారు, పాపానికి దాసులైపోయి. ఈరోజు అనేక మంది ప్రజలు తమ కష్టార్జితాన్ని ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ బెట్టింగ్లో పెడుతూ ఉన్నారు, రకరకాల దుర్వ్యసనాలకు పెడుతూ ఉన్నారు, భారీ రెస్టారెంట్కి రెగ్యులర్ కస్టమర్లుగా ఉంటూ ఉన్నారు, భోజనశాలకు రెగ్యులర్గా వారి డబ్బంతా కూడా లక్షల రూపాయలు అప్పులు అవుతున్నారు. కారణం ఏంటంటే నువ్వు తిండిపోతుపోయితే నీ గొంతుకు గట్టి పెట్టుకో. కొంతమంది అంటారు 1 కిలో మాంసం ఎంత ధర అవుతుందో, 1 నెలంతా కూడా ఒక కుటుంబం తినడానికి సరిపడా 25 కేజీల బియ్యం వచ్చే ఆ డబ్బు ఒక్క పూటనే తీరేస్తూ ఉన్నారు. దానివల్ల అనేక మంది అప్పుల పాలవుతున్నారు. సరే, ధనవంతుల సంగతి అనిపించండి. అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు. ఒక దినము ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. అతడు ఆన్లైన్ బట్టీలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు. భార్య భర్తలు ఇద్దరు కూడా చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగము. ఒక దినం నాకు ఫోన్ చేసి, సార్ ఒక 20,000 కావాలి సార్, అర్జెంట్ చేస్తారా? నేనన్నాను, అయ్యా నా 2 పిల్లలు పని చేయట్లేదు, నాకు వచ్చే జీతం కేవలం 28,000 మాత్రమే. అందులో నేను 3,500 రైతు వేస్తాను, అందులో నాకు మిగిలేదు ఒక 20,000 రూపాయలు మిగులుతుంది, 7,000 రూపాయలు హౌస్ రెంట్.
నా దగ్గర అంత డబ్బు లేదయ్యా నిలువ అని చెప్పాడు. భార్య భర్తలు 2 లక్షల రూపాయలు ప్రతి నెల 30 రోజులకు 4 ఆదివారాలు సెలవు, ఒక సెకండ్ సాటర్డే సెలవు, ఒక చిన్న చిన్న హాలిడేస్ వస్తూ ఉంటాయి. 20 రోజులు పని చేస్తే 1,00,000 రూపాయలు. అలా కష్టపడి పనిచేసి ఆ డబ్బంతా ఎక్కడ పోతుందయ్యా అంటే ఆన్లైన్ బడ్డీలకు పోతూ ఉన్నది. తను ఎలాగైనా నేను మరలా సంపాదిస్తాను, సంపాదించి 70 లక్షలు అప్పు తీర్చేస్తాను. చూడండి ఎంత విచిత్రం అంటే, ఈ ప్రజలు కూడా ఏమైపోయారు? కప్పం కడుతూ ఉన్నారు. ఎవరు కడుతూ ఉన్నారు? మోయాబు రాజు కడుతూ ఉన్నారు. తర్వాత దావీదు కాలంలో మనం చూస్తే మోయాబీయులు, సిరియన్లు వారికి కప్పం కట్టినట్టు రాయబడి ఉన్నది ఇశ్రాయేలుకి. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? అన్ని జనుల కప్పం కడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని ప్రజలు వారి కష్టార్జితాన్ని ఎవరు కడుతున్నారు? అపవాదికి పన్ను రూపంలో కడుతూ ఉన్నారు. రకరకాల దుర్వ్యసనాలు కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, కంటికి నచ్చింది కావచ్చు. ఆ పాపం నుంచి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీయులకు కప్పం కడుతూ ఉన్నారు. కానీ దేవుడు తప్పకుండా ఎవరైతే ఆ పాపంలో ఉన్నారో వారు దేవుని దగ్గరికి వస్తే 34వ కీర్తన 17వ వచనం, గాడ్ హియర్స్ ద క్రై ఆఫ్ హిస్ పీపుల్. 34:17 నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రియ సహోదరుడా, సహోదరి, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనుభవించారు అనే మాట 128వ కీర్తనలో రాయబడ్డది. నీ కష్టార్జితాన్ని అపవాది దోచుకుంటూ ఉన్నాడా? నీ కష్టాన్ని అపవాది ఏదో ఒక రకంగా దారి మళ్ళిస్తూ ఉన్నాడా? బట్ నువ్వు ప్రభు యొద్దకు రావాలి. దైవ వాక్యము సెలవిస్తున్నది 3వ అధ్యాయం 10వ వచనం, వారు ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా 3వ అధ్యాయం 9వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం, గాడ్ హియర్స్ ద క్రైస్ ఆఫ్ హిస్ పీపుల్. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ద లార్డ్ ఈస్ నియర్, ద లార్డ్ ఈస్ నియర్ టు దోస్ హూ కాల్ హిమ్ సిన్సియర్లీ. రెండవదిగా చూస్తే గాడ్ యూజెస్ అన్లైక్లీ పీపుల్, అంటే అసంభవమైనటువంటి ప్రజల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఈ బెన్యామీను గోత్రికుడు ఎలాంటి వాడంటే ఎడమ చేతి వాడడం కలిగినటువంటి వాడు. అంత బలము లేదు, శక్తి లేదు, జ్ఞానము లేదు, ఏది లేదు. దైవ గ్రంథము తెలియజేస్తున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో గాడ్ యూజెస్ అన్లైక్లీ పీపుల్. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఎవరైనా వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు. వాస్తవంగా బెన్యామీను పుట్టినప్పుడు రాహేలు ప్రసవించగానే చనిపోతుంది. ఆమె ఒక పేరు పెట్టింది. ఏమైనా పేరు పెట్టిందని ఎవరైనా చెప్పగలరా? బెనూని అంటే అర్థం ఏంటి తెలుసా? చెప్పాలి. బైబిల్ ఊరిక ఏదొస్తే అది సర్ఫింగ్ స్క్రోలింగ్ చేస్తే ఏమొస్తుంది? మ్యామ్ దుఃఖపుత్రుడు. చూడండి 35వ అధ్యాయం ఆదికాండంలో, అంటే ఆయన పుట్టుక తల్లికి ప్రాణం చచ్చిపోయింది. 35వ అధ్యాయము మనం 17వ వచనం, ఆమె ప్రసవం వల్ల ప్రయాసపడుచున్నప్పుడు మనసాన్ని ఆమెతో భయపడము, ఇదియో నీకు కుమారుడని. ఆమె ఏమైందండి? చచ్చిపోయింది. పాపం బెన్యామీను పుట్టగానే శుభశకునం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవచ్చుండగా ఆమె అతని పేరు ఏమని పెట్టింది?
అంటే నా దుఃఖపుత్రుడు. ఫుట్నోట్స్ లో మనం చూస్తే అతని తండ్రి అతనికి ఏమని పేరు పెట్టాడు? బెన్యామీను అని పేరు పెట్టాను, అనగా కుడి చేతి పుత్రుడు. బిగ్గరగా చెప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. దక్షిణ హస్తము యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. బిగ్గరగా చెప్పట్లు కొట్టాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చిన్న గోత్రం అయినప్పటికీ కూడా చాలా పవర్ఫుల్ ట్రైబ్ అది. తర్వాత మీరు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తారు. సో గాడ్ యూజెస్ అన్లైక్లీ పీపుల్. ఇతడు లేక ఈమె ఇది చేయగలడా అంటే తప్పకుండా అతనిలో ఏ శక్తి లేకపోవచ్చు, కానీ శక్తి కలగజేసేవాడు ఆయనే. మూడవదిగా చూస్తే మనము అక్కడ ఏం చూస్తామంటే గాడ్ గివ్స్ విజ్డమ్ ఫర్ ద టాస్క్ దట్ హీ హస్ గివెన్. దేవుడు ఆ పని పూర్తి చేయడానికి ఏం చేస్తాడంట? తగిన జ్ఞానం ఇస్తాడంట. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయంలో చాలా తెలివిగా ఆయన ఎలా చేస్తున్నాడు చూడండి. 3వ అధ్యాయము 16వ వచనం. ఏహూదు మూరెడు పొడుగు గల రెండంచుల కత్తిని చేయించుకుని. ఇక్కడ ఆగండి, రెండంచులు గల కత్తి అనే మాట దేనికి సూచన అండి? దేవుని వాక్యానికి సూచనగా ఉంటున్నది. బిగ్గరగా చెప్పండి కూడా ప్రభువు భయపరచండి. బిగ్గరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఫెమిలియర్ బైబిల్ వర్స్ చూడండి. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 12. ఎందుకనగా దేవుని వాక్యం ఎలాంటిదట? సజీవమై బలము కలిగినటువంటిదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం పట్టెను, వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగా విభజించినంత మటుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనను ఆయన తీసుకొని వెళ్ళినటువంటి ఆ ఖడ్గము దేవుని వాక్యానికి సదృశ్యంగా సూచనగా ఉంటుంది. యేసు ప్రభువు వారు లూకా సువార్తలో ఎవరి దగ్గరైనా ఖడ్గము లేకపోతే వారి పై వస్త్రం అమ్మి ఖడ్గం కొనుక్కోవాలని చెప్పాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనం చదవండి. లూకా సువార్త 22:36. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవలను, కత్తి లేని వాడు తన బట్టలమి. ఈరోజు ఎంతమంది బైబిల్ తీసుకొని వస్తున్నారు మందిరానికి? ఎంతమంది బైబిల్ క్రమంగా పఠిస్తూ ఉన్నారు? 149వ కీర్తనలోని ఒక అద్భుతమైనటువంటి మీకు ఘనత గౌరవం కలగాలి అంటే 149వ కీర్తనలో ఈ విధంగా రాయబడ్డ 9వ వచనం, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో ఏమున్నదట? ఒక్కసారి అందరూ మీ ఖడ్గాన్ని పైకి లేవనెత్తండి. అందరూ కూడా మీ అందరికి కూడా కిందికి దించండి. మీ అందరికి కూడా 149వ కీర్తన 9వ వచనం మరలా ఒకసారి చూద్దాం. వారి మీద నడుపుటకును వారి చేతిలో ఏమున్నదట? ఆయన భక్తులకు అందరికీ యెహోవాను స్తుతించుడి. బిగ్గరగా చెప్పండి ప్రభువు భయపరచండి. బిగ్గరగా ఈ వాక్యం నువ్వు పట్టుకుంటే నీకు ఘనత, ఈ వాక్యం పట్టుకుంటే నీకు గౌరవం, ఈ వాక్యం పట్టుకుంటే నీకు పరిశుద్ధత. ఆయన తీసుకొని వెళ్ళేది ఎంత తెలివిగా. ఏహూదు చూడండి, ఎంత తెలివిగా ఆ యొక్క ఖడ్గాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఎలాంటి ఖడ్గాన్ని ఆయన ధరిస్తూ ఉన్నాడు చూడండి. ఈ రెండంచుల కత్తిని తీసుకొని చేయించుకొని తన వస్త్రములో ఎక్కడ పెట్టుకున్నాడండి? కుడి తొడ మీద దాన్ని అతికించుకున్నాడట. 17వ వచనం, దాన్ని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చాను. ఆ ఎగ్లోను బహు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. గాడ్ గివ్స్ ద విజ్డమ్ ఫర్ ద టాస్క్. దేవుడు అతను ఎన్నుకున్నాడంటే దానికి సరిపడా జ్ఞానం కూడా ఆయనే ఇవ్వాలి.
మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే అతడు దేవుని ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేస్తారు. జేమ్స్ చాప్టర్ 1:5, if anybody is lacking the knowledge and wisdom, let him ask me. In him all the treasures and wisdom is hidden. ఆయన యందు సర్వ సంపదలు సర్వ జ్ఞానము గుప్తమై ఉండవని కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:3 రాయబడింది. సో ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. 12వ వచనం, యేహూదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పం మోసిన జెండను వెడలంపి గిల్గాలు దగ్గరనున్న పెసిలిమునొద్ద నుండి తిరిగి వచ్చి రాజా, రహస్యమైన మాట ఒకటి నీతో చెప్పవలనగా అతడు తన యొక్క నిలిచిన వారందరూ వెలువరికి పోవారు ఊడవమని యేహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుంటాడు. యేహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి, అతడు ఎలాంటి వాడని అక్కడ రాయబడిన గ్రంథంలో బహు స్థూలకాయుడంట. బహుశా 150 కిలోలు ఉండొచ్చు, మనకు తెలియదు. we do not know exactly. అప్పుడు యేహూదు ఏం చేశాడంట, ఆ టాస్క్ అనేది పూర్తి చేస్తూ ఉన్నాడు. తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని బిగ్గరగా చెప్పబడి ప్రభువు భయపరచండి. Deliverance belongs to the Lord. May His blessing come upon His people అనే మాట రాయబడింది. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. కీర్తనలు 3:8. చూడండి 22వ వచనం, పిడియును కత్తి వెంబడి దూరగా క్రొవ్వు కత్తిపై కప్పుబడినందున అతని కడుపు నుండి కత్తిని అది వెనక నుండి బయటికి. దేవుని వాక్యం ఎలాంటిది అని అంటే బహు వేగముగా ఆయన వచ్చినటువంటి పని 141 కీర్తన 15వ వచనం, భూమికి ఆజ్ఞాపించేవాడు ఆయనే. ఆయన వాక్యం బహు వేగముగా పరిగెత్తను, రాకెట్ అంటే వేగంగా. అంతే లోపలికి దూసుకొని ప్రాణాత్మలను కీళ్ళన్నింటినీ కూడా కోసుకుని లోపలికి వెళ్ళిపోయింది. చూడండి, అప్పుడు యేహూదు పచ్చపాడులోనికి బయలు వెళ్ళి తన వెనుకను ఆ మేడల తలుపేసి గడియ సింపుల్ గా తప్పించుకొని వెళ్ళిపోయాడు. అంతే, టాస్క్ పూర్తి అయిపోయింది. దేవుడు తన ప్రజలు మొరపెట్టినప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు వారి మొర దేవుని సన్నిధికి చేరి దేవుడు మోషేను సిద్ధపరిచాడు. ఇక్కడ కూడా న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో వారు కప్పం పడుతూ ఉన్నట్టు అక్కడ రాయబడి చూడండి. ఎంతకాలం 14వ వచనం, ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజులకు. అసలు మోయాబీలు ఎవరండి? ఎవరు మోయాబీలు? లోతు యొక్క సంతానము పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి వాడే మోయాబైట్స్. మోయాబీలకు మూల పురుషులు. వారు ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేశారు. బిలాము ద్వారా వారిని శపించాలని ప్రయత్నం చేశారు. బట్ ఆ శాపాలన్నీ కూడా దేవుడు సంఖ్యాకాండం 22, 23, 24లో ఆశీర్వాదంగా మార్చాడు. వారి నోటి నుంచి శాపాలు వస్తుంది. దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాము? ఫర్ దే ఆర్ బ్లెస్డ్, వారు ఆశీర్వదింపబడినటువంటి వారు. కానీ మీరు ఏం చేశారు? కుయుక్తితో వారిని ఆ మార్గంలో వెళ్ళకుండా చేశారు. అలాంటి మోయాబీయులకు 14 సంవత్సరాలు కప్పం కడుతూ ఉన్నారు. అంటే పాపాన్ని కప్పం కట్టినట్లే. ప్రభుత్వం మిగిలి ప్రియులారా, ఒక్క వ్యక్తి విధేయత చూపించి సబ్మిసివ్ గా ఉంటే దేవుడు ఏదైనా గొప్ప కార్యాలు చేస్తాడు. వన్ పర్సన్ హ్యాస్ డెలివర్డ్ ద హోల్ ఇజ్రాయెలైట్స్. ఒక వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా విడిపించాడు. చూడండి, మనం అక్కడ చూసాం 25 నుంచి, తాము సిగ్గు విందలు పడు వరకు కనిపెట్టిన అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూసినప్పుడు వారికి యజమానులు చనిపోయి. ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళాడు, గుంపుగా కాదు. మనందరికి తెలుసు దానికి ఏం కావాలంటే ధైర్యం కావాలి. ఒక
సమయంలో వాస్తవంగా చెప్తున్నారు, చెమటలు పడతాయి, కాళ్ళు చేతులు వణుకుతాయి. రాజు దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఒకవేళ ఇన్ కేస్ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అనుకో, ఏం జరుగుతుంది? ప్రాణమే పోతుంది. అలాంటిది కరేజ్ అండ్ విజ్డమ్, దేవుని జ్ఞానము మరియు ధైర్యం. ఎందుకంటే మనం ఏం చూస్తాము? గొలియాతు ఫిలిస్తీన్లకు సంబంధమైనటువంటి వ్యక్తి. 40 days సవాలు విసురుతూ ఉన్నాడు. ఎవరైనా ఉన్నారా? రండి 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 రండి, నన్ను ఓడిస్తే మా వారంతా నీకు దాసులు అవుతారు చెప్తా ఉన్నాడు. ప్రతిరోజు ఒకనొక దినము ఈ నోట ఆ నోట, ఈ నోట ఆ నోట, ఈ నోట ఆ నోట ఎవరు చెవులు పడ్డది? చెప్పాలి బిగ్గరగా. దావీదు విన్నాడు. విని ఆయన ఏమన్నాడు? మనం చదువుతాల్సిందే. జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఖడ్గం తీసుకున్నాడా? వస్త్రధారణ ఉన్నదా? అవన్నీ కూడా ఆర్మర్స్ ఉన్నాయా? ఏం చేశాడు? కేవలము ఒకే ఒక్క రాయి వడిసెలలో వేసి గిరగిరా తిప్పి ఎక్కడ కొట్టాడు? నొసట కొట్టాడు. అతను ఏమైపోయాడు? కింద పడిపోయిన వెంటనే అతని ఖడ్గం తీసుకొని తల తీసుకొని వెళ్ళిపోయాడు. బిగ్గరగా చెప్పడం ప్రభు భయపడ్డాడు. అంటే మీకు అర్థం కావడానికి వారు ఎంత పొడుగు ఉండేవారు నేను చూపిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 3 verse 11. రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. మంచము ఇనుప మంచమట. అమ్మోనీయుల రబ్బాలో ఉన్నది కదా, దాని పొడుగు మనుష్యుని మూరతో 9 మూరలంటే ఎంత పొడవు తెలుసా? ఒక మూరంటే 1.5 అడుగు లేక 1.5 ఫీటు, దాదాపుగా 13.5 పొడవు. దాని వెడల్పు 4 మూరలు. 4 మూరలు అంటే ఎంత తెలుసా? 6 అడుగులు, 6 ఫీట్లు, 13.5 అడుగుల పొడవంట. అతని మంచం అంటే అంత పొడుగున్నాడు. ఈ గొల్లియాతు కూడా అంత పొడుగు. అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర ఉన్నటువంటి ధైర్యము, ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానంతో సున్నతి కలిగినటువంటి ఇతను, అనగా సున్నతి దేనికి సూచన అంటే దేవుని యొక్క నిబంధన ఆయన శరీరంలో ఉన్నది కాబట్టి అతన్ని తిరస్కరించారు. ప్రభునందుకి ప్రియులారా, 1 person can deliver the whole Israelites. చివరిగా ఈ మాట చదివి మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనం. అతని తరువాత అనాథ కుమారుడైన శంబరు, ఒక సెకండ్ 29. ఆ కాలంలో వారు మోయాబీయులలో బలము గల శూరులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపిరి, ఒకడును. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతి క్రింద అడగబడగా దేశం ఎన్ని సంవత్సరాలట? 80 సంవత్సరములు నిమ్మళముగా ఉండేది. బిగ్గరగా చెప్పండి, కూడా ప్రభు భయపరచండి. God gives peace unto his people. Before Jesus leaving, he said to his people, he said to his disciples, I give my peace unto you, not as the world gives you. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. 80 సంవత్సరంలో నిమ్మడంగా ఉన్నది. ఒక్క వ్యక్తి ఈ పనంతా కూడా చేశాడు. ఏహూదు అనే వ్యక్తి. బిగ్గరగా చెప్పండి, ప్రభువు భయపరచండి. సంఘంలో ఆశీర్వాదం రావాలంటే ఒక్కరైనా విధేయత చూపించాలి. అవిధేయత వీరికి ఆశీర్వాదం రాదు, శాపమే వస్తుంది. దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 33వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును, భక్తిహీనుల ఇంటి మీదకి శాపమే వచ్చునని వాటి ఉదయం కాలం. ఈ ఏహూదు ఒకడే బెన్యామీయుడు. ఆ బెన్యామీయుడు ఎలాంటి వారంటే దైవ గ్రంథంలో రాయబడినది, వారు కుడి చేత ఎడమ చేత 2 చేతులతో స్కిల్స్ ఉన్నటువంటి వారు. న్యాయాధిపతుల గ్రంథం 20 అధ్యాయం 15-16 వచనాల్లో 700 మంది
వడిసెలతో రాళ్ళు కొట్టేవారు ఉన్నారట, ఎడమ చేతి వాటం గలవారట. ఆ మాట మనం చూద్దాం. న్యాయాధిపతులు 20:15-16 చూడండి. ఆ సమస్త జనములో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వీరిలో ప్రతి వాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక. సో గాడ్ యూజెస్ ద అన్ఎక్స్పెక్టెడ్. దేవుడు ఊహించినటువంటి వాటిని వాడుకుంటాడు, అసంభవమైనటువంటి వాటిని వాడుకుంటాడు. ఆయన ప్రజలను మొరపెట్టాడు. ఈ ఉదయకాలము మన చుట్టుపక్కల వారిని రక్షించాలంటే మనమే ఒక ఆయుధంగా ఉన్నాము, మనమే పాత్రగా ఉంటున్నాము. మనం సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? దేవుని సంఘానికి ఆశీర్వాదం తీసుకొని వస్తున్నామా? తను వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల దేవా, ఈ దినం నాయన పాపంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని మొరపెట్టినప్పుడు 3:9-15 వచ్చినప్పుడు ఏగుదు బెన్యామీయుడు ఎడమ చేతి వాటం కలవాడు, అతని ద్వారా మీరు రక్షించారు ప్రభా. నీకు బదులు చెల్లిస్తూ మా చుట్టుపక్కల ఉన్నవాడిని, పాపంలో ఉన్నవాడిని, శాపంలో ఉన్నవాడిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరైనా లాగండి. యూదా పత్రికలో యూదా అన్నాడు. అలాంటి కృప దయచేయమని ఈ మంచి దినమును బట్టి బదులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.